అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ ప్రపంచంలోకి వెళ్దాం. ముఖ్యంగా మనసు గతాన్ని, భవిష్యత్తును వదిలేసి వర్తమానంలో ఎలా లగ్నం కావాలో చూద్దాం. దీనికి కొన్ని అద్భుతమైన పరిష్కారాలున్నాయి. వాటి గురించే ఈరోజు మన చర్చ. ఎప్పుడైనా మనమిక్కడున్నా మనసు మాత్రం ఎక్కడో ఉందనే అనిపించిందా? అంటే శరీరమేమో ఎక్కడుంటుంది, కాని మన మైండ్ మాత్రం ఎక్కడో గాలిలో తేలుతున్నట్టు గడిచిపోయిన రోజుల గురించో లేదంటే జరగబోయే వాటి గురించో ఆలోచిస్తూ ఉంటుంది. చాలామందికి ఇది అనుభవమే కదా. డాక్టర్ బాచ్ దీన్నే ఒక ముఖ్యమైన ఇమోషనల్ గ్రూప్గా గుర్తించారు. మనమిప్పుడు చూడబోయే 7 రెమెడీస్ కూడా సరిగ్గా ఇలాంటి వాటికే, అంటే మనల్ని వర్తమానంలో బతకనివ్వకుండా అడ్డుపడే రకరకాల మానసిక స్థితుల్ని సరిచేయడానికే ఇవి పనిచేస్తాయి. సరే, అయితే మొదటి కేటగిరీలోకి వెళ్దాం. మనసు ఒకచోట నిలకడగా లేకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది కదా. అలాంటప్పుడు ఏ రెమెడీస్ హెల్ప్ చేస్తాయో చూద్దాం. పగటి కలలు కనేవాళ్లుంటారు కదా, అంటే చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా వాళ్ల సొంత లోకంలో విహరిస్తూ ఉంటారు. వాస్తవంతో సంబంధం లేకుండా ఎప్పుడూ వాళ్ల ఆలోచనలోనే మునిగి తేలుతూ ఉంటారు. సరిగ్గా ఈ మానసిక స్థితికే క్లెమాటిస్ అనే రెమెడీ పనిచేస్తుంది. సో ఈ క్లెమాటిస్ ఏం చేస్తుందంటే, ఆ పగటి కలల ప్రపంచం నుంచి మనల్ని బయటకి లాక్కొచ్చి ఇక్కడ ఈ క్షణంపై ఫోకస్, క్లారిటీ పెంచుతుంది. ఇక నెక్స్ట్ హనీ సకేల్. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ గతాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటారు. అబ్బా, ఆ రోజులే ఎంత బాగుండేవో అనుకుంటూ ప్రెజెంట్ను అస్సలు ఎంజాయ్ చేయలేరు. గతాన్ని వదిలేసి ముందుకు వెళ్లడమంటే వాళ్లకు చాలా కష్టం. హనీ సకేల్ చేసే మ్యాజిక్ ఇదే. గడిచిపోయిన రోజుల జ్ఞాపకాల నుంచి మనసును ఫ్రీ చేసి ఈ క్షణంలో ఆనందంగా బతికేలా మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. ఎందుకలా? ఎందుకంటే వాళ్ళు తమ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోరు. ఎక్కడ తప్పు జరిగిందో గమనించరు, విశ్లేషించుకోరు. ఇది చెస్ట్నట్ బడ్ రెమెడీకి సంబంధించిన సమస్య. అయితే ఈ చెస్ట్నట్ బడ్ ఏం చేస్తుందంటే, ఆ విషచక్రాన్ని బ్రేక్ చేస్తుంది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని అనుభవంతో ఎదిగేలా మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడుదాకా మైండ్ వాండరింగ్ గురించి చూసాం. ఇప్పుడు ఇంకో రకమైన భావోద్వేగాల గురించి చూద్దాం. కొన్నిసార్లు మనసులో ఏదో తెలియని భారం పేరుకుపోతుంది కదా, అది మనల్ని వర్తమానంలో లేకుండా చేస్తుంది. వాటికి ఏ రెమెడీస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇదే వైల్డ్ రోజ్ రెమెడీకి సంబంధించింది. ఈ స్టేట్లో ఉన్నవాళ్లెలా ఉంటారంటే, అంతే, నా జీవితమింతే, ఏం చేసినా వేస్ట్, ఏ మార్పు రాదు అని ఒక రకమైన నిరాశలో, ఉదాసీనతలో ఉంటారు. వాళ్లకు దేనిమీద ఇంట్రెస్ట్ కానీ ఉత్సాహం కానీ ఉండదు. వైల్డ్ రోజ్ ఆ ఉదాసీనతను, నిరాశను పక్కకు నెట్టి జీవితంపై మళ్లీ కొత్త ఉత్సాహాన్ని, జీవశక్తిని నింపుతుంది. లైఫ్లో ఒక కొత్త పర్పస్ కనుక్కోడానికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మస్టర్డ్ గురించి చూద్దాం. ఇది చాలా విచిత్రమైన మానసిక స్థితి. అంతా బానే ఉంటుంది, కాని సడన్గా మనస్సు మీద ఓ నల్ల మబ్బు కమ్మేసినట్టు చెప్పలేని బాధ, విచారం ఆవహిస్తుంది. అసలెందుకిలా అవుతుందో కూడా అర్థం కాదు. ఈ మస్టర్డ్ రెమెడీ అకస్మాత్తుగా కమ్మేసిన ఆ చీకటిని తరిమి కొడుతుంది. మనసులో మళ్లీ సూర్యోదయమైనట్టు అంతర్గత ఆనందాన్ని, ఒక స్థిరత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. ఇక వైట్ చెస్ట్నట్. మనసులో ఒకే పాట పదే పదే ప్లే అవుతుంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాగన్మాట. ఒకే ఆలోచన పదే పదే తిరుగుతూ నిద్ర పట్టనివ్వదు, ఏ పనిమీద కాన్సంట్రేట్ చేయనివ్వదు. ఈ మెంటల్ చాటర్ వల్ల చాలా అలసిపోతాం. వైట్ చెస్ట్నట్ ఏం చేస్తుందంటే, మైండ్లో తిరుగుతున్న ఆ బ్రోకెన్ రికార్డ్ను ఆఫ్ చేస్తుంది. అనవసరమైన ఆలోచనల నుంచి మనకు రిలీఫ్ ఇచ్చి పీస్ ఆఫ్ మైండ్నిస్తుంది. సరే, ఇప్పుడు మన చివరి ఇండివిజువల్ రెమెడీకి వచ్చేశాం. ఇది శారీరకంగా, మానసికంగా కంప్లీట్గా డ్రైన్ అయిపోయిన పరిస్థితికి సంబంధించినది. ఆలివ్. ఈ రెమెడీ ఎప్పుడంటే, చాలా కాలం పాటు పడిన కష్టం వల్లగానీ, భరించలేని ఒత్తిడి వల్లగానీ, లేదా అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత శరీరం, మనసు రెండూ పూర్తిగా శక్తిని కోల్పోయి డ్రైన్ అయిపోయినప్పుడు ఇది చాలా అవసరం. ఆలివ్ యొక్క లక్ష్యం ఒకటే, ఆ విపరీతమైన అలసటను తీసేసి మనం కోల్పోయిన శక్తిని, జీవశక్తిని రీస్టోర్ చేయడం. ఇది మనల్ని మళ్లీ రీఛార్జ్ చేసి యాక్టివ్గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పటిదాకా మనం చూసిన 7 రెమెడీస్, వీటన్నింటి వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే.
అదేంటంటే మనల్ని గతం నుంచో భవిష్యత్తు నుంచో వెనక్కి లాక్కొచ్చి ఇక్కడ ఈ క్షణంలో వర్తమానంలో పూర్తిగా జీవించేలా చేయడమే. ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దామా? క్లెమాటిస్ పగటి కలల నుంచి ఫోకస్లోకి తెస్తుంది. హనీసెకిల్ గతాన్ని వదిలి ప్రెజెంట్లో బతికేలా చేస్తుంది. వైల్డ్ రోజ్ ఉదాసీనతను పోగొట్టి జీవశక్తినిస్తుంది. ఆలివ్ అలసటను తీసేసి ఎనర్జీని రీస్టోర్ చేస్తుంది. వైట్ చెస్నట్ అనవసర ఆలోచనల్ని ఆపి ప్రశాంతతనిస్తుంది. మస్టర్డ్ అకారణ విచారాన్ని పోగొట్టి ఆనందాన్నిస్తుంది. చివరగా చెస్నట్ బడ్ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేలా చేస్తుంది. చివరగా ఒక ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. గతాన్ని భవిష్యత్తును పక్కన పెట్టి మనం పూర్తిగా ఈ క్షణంలో జీవించడం మొదలుపెడితే మన జీవితంలో ఎలాంటి కొత్త అవకాశాలు, ఎలాంటి అద్భుతమైన అనుభవాలు అన్లాక్ అవ్వచ్చు.